చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు, ఇలా బటన్లు నొక్కడము లేదు. అక్క చెల్లెమ్మల చేతులకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ చేసింది ఓ మోసం. చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు 2014లో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏటా ప్రతి అక్క చెల్లెమ్మకు 12 సిలిండర్లు ఇస్తామని, ఆ ప్రతి సిలిండర్లకు 100 రూపాయల చొప్పున సబ్సిడీ అని, 5 సంవత్సరాలలో 6,000 రూపాయల సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం. బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం. గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయామంతా కూడా ఆయన 2014లో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 మోసం, దగ 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 దగ. బాబు పాలనలో స్కీములు ఉండవు, కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి. మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా? ఇది మన అవ్వ తాతల గురించి, మన అవ్వ తాతల డ్రీమ్స్ గురించి మాట్లాడదామా? మన అవ్వ తాతలు ఏమి కోరుకుంటారు, వాళ్ళందరూ ఏం ఆశిస్తారు, వాళ్ళందరూ ఏం కలలు కట్టారు, మనమంతా చూపించాల్సిన మానవత్వం గురించి మాట్లాడదామా? పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి, ఆ తర్వాత లంచాలు వివక్షకు లోనై, ఆ తర్వాత ఇచ్చే అరకొర పెన్షన్ కూడా ఎండల్లో వానల్లో పడిగాపులు కాసి ఎక్కడికక్కడికో వెళ్ళి క్యూలల్లో నిలబడితా ఉన్న నా అవ్వ తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? ఆ పెన్షను లంచాలు ఇచ్చుకుంటూ జన్మభూమి కమిటీల చేత శాంక్షన్ చేయించుకునేందుకు, ఆ తరువాత పెన్షన్ తీసుకునేందుకు క్యూలల్లో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడికే పోయే పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నది ఆ అవ్వ తాతల డ్రీమ్. తమకిచ్చే ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత అరకొరగా కాకుండా కాస్తంత పెంచి అందుతే బాగుంటుంది అన్నది ఆ అవ్వ తాతల డ్రీము. నేను అడుగుతా ఉన్నా, ఇది నా అవ్వ తాతల డ్రీమ్, ఇది నా అవ్వ తాతల డ్రీమ్. మరి నా అవ్వ తాతల డ్రీమ్ను నెరవేరుస్తూ వారి బిడ్డ, వారి మనవడు తెచ్చిన స్కీమ్ ఏమిటి? ఆ అవ్వ తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన పని లేదు. నేరుగా 1వ తారీఖు పొద్దునే, అది ఆదివారమైన సెలవు దినమైన పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికొచ్చి ప్రతి అవ్వను ప్రతి తాతను పలకరిస్తూ ఆ అవ్వ చేతిలో 3,000 రూపాయలు పెట్టే స్కీము తెచ్చిందెవరు? ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడు, ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు.
మరి బాబు స్కీమ్ ఏమిటి? మరి బాబు స్కీమ్ ఏమిటి? మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి? మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి అంటే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం ముష్టేసినట్టు అరకొరగా 1000 రూపాయలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు. అది కూడా ఇచ్చింది ఎంతమందికో తెలుసా? అది కూడా అరకొరగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు. అది కూడా ఆ అవ్వాతాతలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడుతూ రోజులు తరబడి ఆ పెన్షన్ సొమ్ము కోసం, ఆ అరకొరగా ఇచ్చే పెన్షన్ సొమ్ము కోసం ఎదురు చూస్తూ నిలబడుతూ ఉన్న పరిస్థితులు. మరి ఆ పాలన ఆ చంద్రముఖి పాలన లకలక అంటూ రక్తం పీల్చే చంద్రముఖి గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమక్క గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమవ్వా గుర్తుకొస్తా ఉన్నాడా? మళ్ళీ అలాంటి పాలన కావాలా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా. ఆ బాబు పాలన గురించి మాట్లాడితే రేషన్ కోసం క్యూలో నిలబడి ఆ రోజు పని మానేసుకోవాల్సిన పరిస్థితి, లేదంటే ఆ రోజు పిల్లల్ని స్కూల్ మానిపించాల్సిన పరిస్థితి మార్చింది ఎవరు? ఈరోజు ఇంటి వద్దకే రేషన్ తెస్తా ఉన్నది ఎవరు? ఇంటి వద్దకే రేషన్ తేవడమే కాదు, ఇచ్చి ఆ బియ్యం క్వాలిటీ కూడా మార్చి మరీ నా పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తా ఉన్నది ఎవరు అనంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. డ్రీమ్ మీది, స్కీమ్ మీ బిడ్డది. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 2,31,000 ఉద్యోగాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు. మన పిల్లలే, మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే, మన చెల్లెమ్మలే, మన తమ్ముళ్ళే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటిగానే కనిపిస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు. మారిన బడుల్లో కూడా కనిపిస్తారు. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అనంటే మీ బిడ్డ. కలలు ఆ యువతది, డ్రీమ్స్ ఆ యువతది, చేసింది మీ బిడ్డ, స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా.